ముకుందా జ్యువెలర్స్, ముకుందా జ్యువెలర్స్, ముకుందా జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ త్వరలో మీ చందానగర్లో. సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే గాయాల నుంచి కోలుకున్న మార్క్ శంకర్ ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది. మార్క్ శంకర్ హాస్పిటల్ ఖర్చులపై ప్రస్తుతం ఓ చర్చ నడుస్తోంది. మార్క్ శంకర్కు అందించిన వైద్యానికి లక్షల్లో ఖర్చయినట్టు అందరూ భావిస్తున్నారు. స్కూల్లో జరిగిన ప్రమాదంలో మార్క్ చేతులకు, కాళ్లకు చిన్నపాటి గాయాలు కావడంతో దట్టమైన నల్లటి పొగ పీల్చినట్లు వైద్యులు చెబుతున్నారు. దీనికోసం వైద్యులు బ్రోన్కోస్కోపీ అనే ట్రీట్మెంట్ ని మార్క్ శంకర్కు అందించినట్టు తెలుస్తోంది. ఇదేదో కొత్త ట్రీట్మెంట్ లా ఉంది. దీనికి ఎన్ని లక్షలు ఖర్చు అయ్యి ఉంటాయో అనుకుంటున్నారేమో. కానీ ఈ ట్రీట్మెంట్ కైన ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. ఈ బ్రోన్కోస్కోపీ ట్రీట్మెంట్ కు అందించేందుకు కేవలం 4,000 నుండి 30,000 మాత్రమే వైద్యులు ఛార్జ్ చేస్తారట. అసలు ఈ ట్రీట్మెంట్ ఎందుకు చేస్తారంటే పేషెంట్ ఏవైనా విష వాయువులు పీల్చుకొని అవి లంగ్స్ లోకి చేరితే వాటిని తొలగించి స్వచ్ఛమైన ఆక్సిజన్ ని అందించేందుకు ట్రీట్మెంట్ చేస్తారట. అయితే ప్రమాదం జరిగిన 30 నిమిషాలలోపే ఈ ట్రీట్మెంట్ ని అందించాలని, లేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. స్కూల్లో జరిగిన ప్రమాదంలో మార్క్ శంకర్ నల్లటి పొగను పీల్చారని, దాన్ని తొలగించేందుకు ఈ ట్రీట్మెంట్ అందినట్లు తెలుస్తోంది. ఇక తన కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్ బయలుదేరి వెళ్లారు. హాస్పిటల్లో ఉన్న మార్క్ శంకర్ను చూసి అక్కడి వైద్యులతోనే మాట్లాడారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా సింగపూర్ వెళ్లారు. ప్రస్తుతం ఇద్దరు సింగపూర్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. మార్క్ శంకర్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో అతన్ని హైదరాబాద్ తీసుకురావడానికి మరో 2-3 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.